డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఆటోని స్వాధీనం చేసుకున్నారని చెప్పేసి సూసైడ్ చేసుకొని చనిపోయింది ఈ అబ్బాయి. ఈ అబ్బాయికి 33 ఇయర్స్ ఉన్నాయి. కాకపోతే ఇంకా పెళ్ళైతే కాలేదంట. ఇతను ఆటో అనేది అద్దెకు తీసుకొని డ్రైవ్ చేస్తారు కదా, సో అట్లా అద్దెకు తీసుకొని డ్రైవ్ చేస్తున్నాడంట. సో నైట్ టైం ఏమో 9, 10 అట్లా ఆ టైంలో వెళ్తున్నాడంట. సో ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అయితే పట్టుకొని అయితే ఆపారు. ఇంకా టెస్ట్ చేస్తారు కదా డ్రింక్ చేసినా లేదని చెప్పేసి టెస్ట్ చేస్తే అందులో 120 ఏమో వచ్చిందంట. సో నేను డ్రింక్ చేసి నడుపుతున్నాను అని చెప్పేసి ఆటోనైతే తీసుకున్నారంట. ఈ అబ్బాయి అడిగిండు ఇచ్చేసేయండి అది ఇది అని చెప్పేసి ఎంత మొత్తంలోనే ఇవ్వలేదు. కోర్టుకు అయితే పంపిస్తాము, అక్కడ చలాన్ ఎంతైతే వేస్తారో అంత చలాన్ కట్టేసి ఈ ఆటోని అయితే తీసుకొని వెళ్ళి అని చెప్పేసి ఇంకా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అయితే గట్టిగా చెప్పేసారంట. ఇంకా స్టేషన్కి అయితే తీసుకెళ్ళారంట. ఆటోని తీసుకెళ్ళేసరికి ఇతను ఇంకా పెట్రోల్ ఉంటుంది కదా, పెట్రోల్ అదంతా తీసుకొని పోలీస్ స్టేషన్కి ముందే అయితే వెళ్ళేసి నా ఆటోను నా గనికి అయిపోతే నేను తగలబెట్టేసుకుంటా అని చెప్పేసి బెదిరించిండంట. సో ఇంకా అందరు నార్మల్గా బెదిరిస్తున్నాడులే అని అయితే అనుకున్నారు. కాకపోతే నిజంగానే అతను మొత్తం పెట్రోల్ అంతా మీద పోసేసుకుని నిప్పంటిచ్చేసుకున్నాడు అనమాట. ఇంకా వెంటనే చూసిన చుట్టుపక్కల వాళ్ళందరూ అయితే తొందరగా రెస్పాండ్ అయితే అయ్యి అతను అయితే తీసుకొని వెళ్ళి హాస్పిటల్ అయితే జాయిన్ చేసిరు. కానీ ఒక 2 days అయితే ట్రీట్మెంట్ అయితే తీసుకొని ఇంకా చనిపోయిందంట. ఇవి బెదిరిద్దామని అయితే అనుకుండొచ్చు అతన్ని, కాకపోతే మొత్తం ప్రాణమైపోయింది. ప్రాణాలతోటి బెదిరించేది ఆటలు ఆడేది కాదు కదా. అందులో అది పెట్రోల్ పోసుకొని ఇష్టం వచ్చినట్టు చేసి ఇచ్చేస్తారా పోలీసు వాళ్ళు? ఇయ్యారు కదా. ఇంకా చట్ట ప్రకారం వెళ్ళేసి తెచ్చుకొని ఫైన్ ఎంత పడుతుందో ఫైన్ కట్టేసి తెచ్చుకుంటే అయిపోయేది. బెదిరించేసి తీసుకుందామని అయితే అనుకున్నాడు. కాకపోతే లాస్ట్కి ప్రాణం మీదకి తెచ్చుకుంటాడు.